తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. మర్యాదగా చేతులు పైకి. తెలుగు नया था साहब. నో లైట్ టేకింగ్, నో గన్స్, హ్యాండ్స్ అప్. मेरे को इंग्लिश भी नया था साहब. భాష కాదురా ముఖ్యం, జంబలహాటు భావం ముఖ్యం రా. నేను కొడితే నువ్వు నవ్వుతావేట్రా? రాత్రిపూట దొంగతనాలు ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడి చావడం లేదు. నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తొస్తున్నాడు రా. అగ్గి పిడుగులో ఎన్టీఆర్ గుర్తు రావట్లేదు. నోరు మూసుకొని దొంగతనం చేద్దాం. అమ్మా ఎవడో లైట్ వేసాం. నోరు మీద లైట్ వేసింది నేనే. ఆ చేత్తోనే ఏసు కూడా వెయ్యి. దొంగతనం కొత్త కదా, చెమటలు పడుతున్నాయి. వద్దులే, అడ్జస్ట్ అవుతాను. అదిగో డోరు. తప్పుకో. ఓహో అబ్బో, దానికంటే నీ సౌండ్ ఎక్కువైంది. ఓకే, ఎంత డబ్బు? ఏ 25,000 50,000 తీసుకుంటే సరే, లేకపోతే బ్యాంకు వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనకు కావలసినప్పుడల్లా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు. సరేనా? మూస్తావా? మూస్తాను. ఆహా, ఎంత డబ్బు! జంబలహాట్. మొత్తం ఎంతరా? 50 లక్షలు. అంత డబ్బు ఏం చేసుకుంటారా? ఇదే బ్యాంక్ లో వడ్డీకి ఇచ్చుకుందాం. నువ్వు రారా. ఎప్పుడు లేస్తాడో ఏంటో. నీకెందుకు రా, పద. ఇదేనా? సరే. దొంగలు పడ్డ 6 నెలలకు కదా పోలీసులు వచ్చేది. ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారేంటి? ఒరే, నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పీటీ ఉషని టీవీలో గానీ చూసావా? చూచాను. ఎందుకు? ఒక్కసారి వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు. అలా పరిగెత్తడం ఎందుకు? వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్ రా. నా జంబలహాటు, సౌండ్ కరెక్ట్ గా విన్నావా? అది డీజిల్ జీప్. అదేరా, డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అలా ఎందుకు? పెట్రోల్ జీప్ లో డీజిల్ చేయొచ్చుగా.